ముందు క్లాస్లో మనం గుణింతాల గురించి నేర్చుకున్నామా, గుణింతాలు ఎలా ఏర్పడతాయి, గుణింత రూపం అనేది ఎలా ఉంటుంది అనే దాని గురించి నేర్చుకున్నాం కదా. అలాగే కొన్ని గుణింతాలు కూడా చెప్పుకోవడం జరిగింది. ఈ రోజు మనం మా గుణింతం గురించి చెప్పుకుందాం. ఏ గుణితమా? మా గుణింతం గురించి చెప్పుకుందాం. అయితే గుణింతం అనేది ఎలా ఏర్పడింది అంటే, అచ్చుల యొక్క గుర్తులు హల్లుల మీదకి వచ్చి చేరినప్పుడు గుణింతం అనేది ఏర్పడుతుంది. అచ్చుల యొక్క గుర్తులు అంటే గుణింతపు గుర్తులు అంటాం. ఆ గుణింతపు గుర్తులు ఏ హల్లు మీద అయితే వచ్చి చేరుతాయో ఆ గుణింతం అనేది ఏర్పడడం జరుగుతుంది. అయితే ఈరోజు మనం మా గుణింతం నేర్చుకుందాం. అయితే ఈ హల్లుల యొక్క మొదటి రూపం పొల్లుతో మొదలవుతుందమ్మా. మా అనే గుణింతం ఈరోజు నేర్చుకుందాం. దీని ఏమంటాము? పొల్లు అంటారు. దీన్ని ఏమంటారు? పొల్లు అంటారు. మాకి పొల్లిస్తే ఇమ్ము మా యొక్క మొదటి రూపం ఇది. హల్లులో మా యొక్క మొదటి రూపాన్ని మనం ఇక్కడ రాసుకుంటామమ్మా. మాకి పొల్లిస్తే ఇమ్ము. మా అనే హల్లుకి ఆ అనే అచ్చు వచ్చి చేరితే ఆ యొక్క గుర్తు తలకట్టు. ఆ యొక్క గుర్తు ఏంటమ్మా? తలకట్టు. అంటే మాకి తలకట్టిస్తే మా అవుతుంది. మాకి తలకట్టిస్తే మా అవుతుంది. మాకి పొల్లిస్తే ఇమ్ము. మా అనే హల్లుకి ఆ అనే అచ్చు వచ్చి చేరితే ఆ యొక్క గుర్తు దీర్ఘం. ఆ యొక్క గుర్తు ఏంటమ్మా? దీర్ఘం. అంటే మాకి దీర్ఘం ఇస్తే మా అవుతుంది. మాకి దీర్ఘం ఇస్తే మా అవుతుంది. మాకి పొల్లిస్తే ఇమ్ము. మా అనే హల్లుకి ఈ అనే అచ్చు వచ్చి చేరితే ఈ యొక్క గుర్తు గుడి. ఈ యొక్క గుర్తు ఏంటమ్మా? గుడి. అంటే మాకి గుడిస్తే మీ అవుతుంది. మాకి గుడిస్తే మీ అవుతుంది. మాకి పొల్లిస్తే ఇమ్ము. మా అనే హల్లుకి ఈ అనే అచ్చు వచ్చి చేరితే ఈ యొక్క గుర్తు గుడి దీర్ఘం. ఈ యొక్క గుర్తు ఏంటమ్మా? గుడి దీర్ఘం. అంటే మాకి గుడి దీర్ఘం ఇస్తే మీ అవుతుంది. మాకి గుడి దీర్ఘం ఇస్తే మీ అవుతుంది. మాకి పొల్లిస్తే ఇమ్ము. మా అనే హల్లుకి ఊ అనే అచ్చు వచ్చి చేరితే ఊ యొక్క గుర్తు కొమ్ము. ఊ యొక్క గుర్తు ఏంటమ్మా? కొమ్ము. అంటే మాకి కొమ్మిస్తే ము అవుతుంది. మాకి కొమ్మిస్తే ము అవుతుంది. మాకి పొల్లిస్తే ఇమ్ము. మా అనే హల్లుకి ఊ అనే అచ్చు వచ్చి చేరితే ఊ యొక్క గుర్తు కొమ్ము దీర్ఘం. ఊ యొక్క గుర్తు ఏంటమ్మా? కొమ్ము దీర్ఘం. అంటే మాకి కొమ్ము దీర్ఘం ఇస్తే మూ అవుతుంది. మాకి కొమ్ము దీర్ఘం ఇస్తే మూ అవుతుంది. మాకి పొల్లిస్తే ఇమ్ము. మా అనే హల్లుకి అరు అనే అచ్చు వచ్చి చేరితే అరు యొక్క గుర్తు రుత్వం. అరు యొక్క గుర్తు ఏంటమ్మా? రుత్వం. అంటే మాకి రుత్వం ఇస్తే మృ అవుతుంది. మాకి రుత్వం ఇస్తే మృ అవుతుంది. మాకి పొల్లిస్తే ఇమ్ము. మా అనే హల్లుకి అరు అనే అచ్చు వచ్చి చేరితే అరు యొక్క గుర్తు రుత్వ దీర్ఘం. అరు యొక్క గుర్తు రుత్వ దీర్ఘం. అంటే ఏమవుతుంది ఇక్కడ? మాకి రుత్వ దీర్ఘం ఇస్తే మృ అవుతుంది. మాకి రుత్వ దీర్ఘం ఇస్తే మృ అవుతుంది. మాకి పొల్లిస్తే ఇమ్ము. మా అనే హల్లుకి ఏ అనే అచ్చు వచ్చి చేరితే ఏ యొక్క గుర్తు యత్వం. ఏ యొక్క గుర్తు యత్వం. అంటే మాకి యత్వం ఇస్తే మే. మాకి యత్వం ఇస్తే మే అవుతుంది. మాకి పొల్లిస్తే ఇమ్ము. మా అనే హల్లుకి ఏ అనే అచ్చు వచ్చి చేరితే
ఏ యొక్క గుర్తు ఏత్వం. ఏ యొక్క గుర్తు ఏత్వం. అంటే మాకి ఏత్వం ఇస్తే మే అవుతుంది. మాకి ఏత్వం ఇస్తే మే అవుతుంది. మాకి పొల్లిస్తే ఇమ్ము. మా అనే హల్లుకి ఐ అనే అచ్చు వచ్చి చేరితే ఐ యొక్క గుర్తు ఐత్వం. ఐ యొక్క గుర్తు ఏంటమ్మా ఐత్వం. అంటే మాకి ఐత్వం ఇస్తే మై. మాకి ఐత్వం ఇస్తే మై అవుతుంది. మాకి పొల్లిస్తే ఇమ్ము. మా అనే హల్లుకి ఓ అనే అచ్చు వచ్చి చేరితే ఓ యొక్క గుర్తు ఓత్వం. ఓ యొక్క గుర్తు ఏంటమ్మా ఓత్వం. అయితే మనం ప్రింటింగ్ సౌలభ్యం గురించి ఓత్వం అనేది ఇలా పెట్టట్లేదమ్మా. ఓత్వం మాకి ఓత్వం ఎలా ఉంటుంది అంటే మాకి ఏత్వం ఇచ్చి కొమ్ము పెట్టాలి. మాకి ఏత్వం ఇచ్చి కొమ్ము పెట్టాలి. దాన్ని మో అంటారు. మాకి ఓత్వం ఇస్తే మో అవుతుంది. ఓకేనమ్మా. ఈ విధంగా పెట్టకూడదు. ఇది ఇలా పెడితే తప్పు అవుతుందమ్మా. మాకి ఓతం ఎలా పెట్టాలి? మాకి ఏత్వం ఇచ్చి ఒక కొమ్ము పెట్టాలి. అప్పుడు మాకి ఓతం అనేది అవుతుంది. మాకి పొల్లిస్తే ఇమ్ము. మా అనే హల్లుకి ఓ అనే అచ్చు వచ్చి చేరితే ఓ యొక్క గుర్తు ఓత్వ దీర్ఘం. ఓ యొక్క గుర్తు ఓత్వ దీర్ఘం. ఇది కూడా ఓత్వ దీర్ఘం కూడా మాకి యత్వం ఇచ్చి దీర్ఘం ఇవ్వాలి. మాకి దీర్ఘం ఇవ్వాలి. అప్పుడు మాకి ఓత్వం అవుతుంది. మాకి ఓత్వం లేదా మాకి ఓత్వ దీర్ఘం అవుతుంది. ఈ విధంగా ఓత్వాలు అనేవి ఈ విధంగా ఇవి పెట్టకూడదమ్మా. ఈ విధంగా రాయాలి. ఓకేనా. మాకి పొల్లిస్తే ఇమ్ము. మా అనే హల్లుకి ఔ అనే అచ్చు వచ్చి చేరితే ఔ యొక్క గుర్తు ఔత్వం. ఔ యొక్క గుర్తు ఏంటమ్మా ఔత్వం. మాకి ఔత్వం ఇస్తే మౌ అవుతుంది. మాకి ఔత్వం ఇస్తే మౌ అవుతుంది. మాకి పొల్లిస్తే ఇమ్ము. మా అనే హల్లుకి అమ్మ అనే అక్షరం వచ్చి చేరితే అమ్ యొక్క గుర్తు సున్నా. అమ్ యొక్క గుర్తు ఏంటమ్మా సున్నా. అంటే మాకి సున్నా పెడితే మమ్ అవుతుంది. మాకి సున్నా పెడితే మమ్ అవుతుంది. మాకి పొల్లిస్తే ఇమ్ము. మా అనే హల్లుకి ఆహా అనే అక్షరం వచ్చి చేరితే ఆహా యొక్క గుర్తు విసర్గ. ఆహా యొక్క గుర్తు ఏంటమ్మా విసర్గ. అంటే మాకి విసర్గ ఇస్తే మహా అవుతుంది. మాకి విసర్గ ఇస్తే మహా అవుతుంది. ఈ విధంగా మా గుణితం అనేది ఏర్పడడం జరిగింది. ఏ విధంగా మా అనే హల్లుకి అచ్చులు చేరడం వల్ల అచ్చుల యొక్క గుర్తులు చేరడం వల్ల ఏమొచ్చింది మా గుణితం అనేది ఏర్పడింది. మా అనే హల్లుకి హల్లు మీద గుణింతం గుర్తులు వచ్చి చేరడం వల్ల మా గుణితం అనేది ఏర్పడడం జరిగింది. ఓకేనమ్మా. మా గుణితం ఏ విధంగా రాసం చూశారు కదా. ఇది ఏ విధంగా పలకాలన్నది ఇప్పుడు చెప్తాను చూడండి. మాకి తరకటిస్తే మా. మాకి దీర్ఘం ఇస్తే మా. మాకి గుడిస్తే మీ. మాకి గుడి దీర్ఘం ఇస్తే మీ. మాకి కొమ్మిస్తే ము. మాకి కొమ్ము దీర్ఘం ఇస్తే మూ. మాకి ఋత్వం ఇస్తే మృ. మాకి ఋత్వ దీర్ఘం ఇస్తే మృ. మాకి ఏత్వం ఇస్తే మే. మాకి ఏత్వం ఇస్తే మే. మాకి ఐత్వం ఇస్తే మై. మాకి ఓత్వం ఇస్తే మో. మాకి ఓత్వం ఇస్తే మో. మాకి ఔత్వం ఇస్తే మౌ. మాకి సున్నా పెడితే మమ్. మాకి విసర్గిస్తే మహా. ఈ విధంగా పలకాలమ్మా మా గుణితాన్ని. ఒకసారి చూసుకోండి. ఓత్వాలు ఈ విధంగా ఇవి పెట్టకూడదమ్మా. ఈ విధంగా రాయాలి. ఓకేనా.
ఇది మాగునింతం. ఈరోజు మాగునింతం గురించి నేర్చుకున్నాం కదమ్మా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.